నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను భక్షాలు ఎట్లా చేస్తామో చూడండి. పప్పు ఉడకబెట్టి ఒకలాగా చేస్తా, పప్పు ఉడకబెట్టకుండా ఒకలాగా చేస్తా. 2 రకాల భక్షాలు ఈ వీడియోలో ఉంటాయి. ఈ పండగకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా సైడ్ అయితే భక్షాలనే అంటారు. మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్లో చెప్పండి. ఇవి చేసినాక 2 రోజుల వరకు కూడా మంచిగా మెత్తగా ఫ్రెష్‌గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. బ్యాచిలర్స్ ఫస్ట్ టైమ్ ట్రై చేసే వాళ్ళకి కూడా ఈ వీడియోలో 2 చూపిస్తాను. ఏది నచ్చితే అది చేసుకోండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! ఇంకెందుకు లేటు, ఈ భక్షాలు ఎట్లా చేసినా, ఏమేం పిండి కలిపినా, ఎట్లా చేసినో చూపిస్తాను. 2 వీడియోలు మొత్తం చూడండి లాస్ట్ దాకా. నేనిక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఏదైతే కొలత పెట్టుకుంటామో కప్పు గానీ, గిన్నె గానీ ఏదన్నా ఒకటి పెట్టుకోండి. నేనిక్కడ గిన్నెతోని తీసుకుంటున్నాను. ముప్పావు గిన్నె వరకు తీసుకున్న గోధుమ పిండి. అదే గిన్నెతోని పావు గిన్నె వరకు మైదా పిండి కూడా తీసుకుంటున్నాను. అచ్చం గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు, లేదా అచ్చం మైదా పిండితోని కూడా చేసుకోవచ్చు. కానీ నేను గోధుమ పిండితోని చేస్తున్నాను. కొంచెం ఉప్పు, కొద్దిగంత పసుపు, ఒక స్పూను నెయ్యి కూడా వేసి మొత్తం కలిపేసేయాలి. పసుపు మీ ఇష్టం అది. నేను కొంచెం కలర్ కోసం అని ఏసిన. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. ఎయ్యకపోయినా బావుంటది. నెయ్యి, ఉప్పు మాత్రం కొంచెం వేసుకోండి. ఏసి ఏళ్ళతోటే పిండిని కొంచెం తడయ్యేంత వరకు ఇట్లా కలుపుకోవాలి. ఫస్టే మనము అరిచెయ్యి పెట్టి ఒత్తి కలిపినామంటే ముద్ద గట్టిపోతది. అట్లా కాకుండా ఇట్లా ఏళ్ళతోనే కలుపుకోవాలి ముందు పిండిని. కలిపిన తర్వాత కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండాలి. పైనంగా కొంచెం నెయ్యి వేసి మొత్తం ఒకసారి కలిపేసి ఇది మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. కనీసం గంటకి ఎక్కువనే నానాలి పిండి. అదే గిన్నెతోని గిన్నెన్నర నీళ్లు పోసుకోవాలి. అక్కడ గిన్నె పిండి పోసినాం, ఇక్కడ గిన్నెన్నర నీళ్లు, ముప్పావు గిన్నె బెల్లం వేస్తున్నాను. ఇవి కరెక్ట్‌గా సరిపోతాయి అన్నమాట. ఆ పిండికి ఈ స్వీట్‌కి కరెక్ట్ సరిపోతాయి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. కానీ మేము తినే స్వీట్‌కైతే ఇదైతే కరెక్ట్‌గా సరిపోయింది మాకు. బెల్లం కరిగితే చాలు, పాకం రానవసరం లేదు. మొత్తం కరిగిన తర్వాత ఏమన్నా చెత్త ఏమన్నా ఉందని డౌట్ ఉంటే ఉడబోసి పక్కన పెట్టుకోండి. నేను తీసుకున్న బెల్లంలో అయితే చెత్త, రాళ్ళు ఏం లేవు. కానీ ఉడబోసి పక్కన పెడుతున్నాను. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ భక్షాలు కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా బావుంటాయి. మనం చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే కూడా మెత్తగా ఉంటాయి. టేస్ట్ కూడా ఏం మారవు. ఇప్పుడు మనం ఏ గిన్నెతోనైతే బెల్లము పిండి కలుపుకున్నామో అదే గిన్నెతోని ఒక పావు గిన్నె వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వ. దీంట్లోకి శనగపిండి వేసుకోవాలి. మొత్తం మనకి ముప్పావు గిన్నె వరకు రావాలి. పావుదక్క గిన్నె అంటాం కదా, అంత ఇంత సైజుకి రావాలి. ఈ పిండి ఆ పిండికి ఆ బెల్లానికి మంచిగా సరిపోతుంది. మనకి ఎక్కువ పిండి మిగలదు, పూర్ణం మిగలదనమాట. ఈ నెయ్యిలో వేసేసి ఉండలు లేకుండా మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. మంట చిన్నగా పెట్టాలి. పిండిని మాడగొట్టొద్దు. మనకు పిండి వేగిందంటే మంచిగా నెయ్యి వాసన వస్తుంది. అప్పటి వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే మంచిగా వేగిపోతుంది. మనం వేయించడంలోనే ఈ పూర్ణం టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం బాగా వేగిన తర్వాత మనం బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, అవి ఒకేసారి మొత్తం పోయకుండా కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి అన్ని నీళ్లు పోసేసినాం అనుకో ఉండలు కట్టినట్టు అవుతుంది, కలపడం కష్టమవుతుంది. కొన్ని కొన్ని పోసుకుంటూ ఇట్లా కలుపుతూ పోసుకోవాలి. పూర్ణాన్ని మనం ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నామంటే 4, 5 రోజుల వరకు కూడా మంచిగా ఉంటుంది. ఈ పూర్ణము ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకోవాలి. మనం భక్షాలు చేస్తామని ఒక గంట ముందు తీసి బయట పెట్టి భక్షాలు చేసుకుంటే మంచిగా వస్తాయి. పిండి కూడా ఏం స్మెల్ రాదు, టేస్ట్ మారదు, ఎట్లున్నది అట్లనే ఉంటుంది. ఈ పూర్ణము పిండితో చేస్తున్నాము ఎట్లుంటుంది అనుకోకండి, బాగుంటుంది. ఇట్లా దగ్గరికి అయిందాక కలిపిన తర్వాత లాస్ట్‌లో కొంచెం నెయ్యి వేసి, కొంచెం యాలకుల పొడి వేసి స్టవ్ ఆపేసేయాలి. ఎక్కువసేపు పెట్టినామంటే ఇంగా గట్టిగా అయిపోతది. ఇట్లా ఉంటే సరిపోతది. ఈ గిన్నెలనే కాకుండా తీసి ఎమ్మటే వేరే గిన్నెలకు మార్చుకోవాలి. ఇట్లనే ఉండిపోయిందనుకో బిగ్గర పట్టేసినట్టు అయితది. ఇప్పుడు మనకిట్లా కొంచెం లూజ్‌గా కనిపిస్తుంది గదా, చల్లారుతుంటే ఇంకా గట్టిగా అయితది. ఇట్లా ఉండంగానే తీసేసుకోవాలి. మనం చేయితోని పట్టుకొని చూస్తే కొంచెం గోరెచ్చగా అనిపిస్తే మనకు చుట్టేయొచ్చు. ఎక్కువ వేడిగుందనుకో కొద్దిగా సేపు చల్లారనివ్వాలి. నాకు కొంచెం వేడిగానే అనిపించింది. మళ్ళా చెంచాతోని ఒకసారి కలుపుతున్నాను. మీకిక్కడ లూజ్ ఎక్కువ అనిపిస్తే బొంబాయి రవ్వ ఉంటది గదా, ఉప్మా రవ్వ, అది కొంచెం వేయించి అది కొంచెం కలుపుకున్నా మంచిగా కరెక్ట్‌గా సరిపోతది. లేదా గట్టిగా అనిపించిందనుకో మీకు ఇట్లా లేకుండా గట్టిగా అనిపించినా గానీ వేడి చేసి చల్లారిన పాలు ఒక 2 స్పూన్లు కలుపుకొనైనా చేసుకోవచ్చు. నాకైతే ఉండలు చుట్టడానికైతే మంచిగా కరెక్ట్‌గా సరిపోయింది. నేను తీసుకున్న నీళ్ళకి, బెల్లానికి, ఈ పిండికి కరెక్ట్‌గా సరిపోయిందనమాట. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ అయితే అట్లా కలుపుకోవాలని చెప్తున్నాను. చూడండి, అన్ని ముద్దలు ఇట్లా కట్టేసుకోవాలి. ఇక్కడ నేను కొన్నే చేసి చూపిస్తున్నా కాబట్టి ముద్దలన్నీ ఒకేసారి కడుతున్నాను. మీకు పూర్ణం ఎక్కువ ఉందనుకో
కొన్ని తీసుకొని ఒక 2, 3 కట్టుకొని మళ్ళీ చేసుకొని మళ్ళీ కట్టుకోవచ్చు. ఇద్దరున్నారనుకో ఒకరు చేస్తుంటే ఒకరు జుట్టేసి తొందరగా చేసుకోవచ్చు. కొంచెమే పిండి ఉంది కాబట్టి నేను మొత్తం ఒకేసారి ముద్దలు చేసి చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ముద్దలు ఎక్కువ చేసి ఇట్లా పెట్టుకున్నారనుకో ఆరిపోతాయి. అట్లా కాకుండా కొన్ని చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. అవి ఆరిపోకుండా ఉంటాయి. తడిపి పెట్టిన పిండిని మళ్ళొకసారి కలుపుకోండి. ఇట్లా కలుపుకుంటే మనకు మెత్తగా ఇట్లా ఉండాలన్నమాట. మనం ముందే నానబెట్టి పెట్టుకుంటే మంచిగా ఇట్లా నానుతది, పిండి మంచిగా వస్తది. ఒక గంట సేపటికి ఎక్కువనే కలిపి నానబెట్టి పెట్టుకోవాలన్నమాట ఈ పిండిని. అప్పుడే మనకి భక్షాలు మంచిగా వస్తాయి, మెత్తగా ఉంటాయి, ఇరగకుండా ఉంటాయి, మంచిగా పొంగుతాయన్నమాట. ఇట్లా ఉండాలి పిండి. మళ్ళొకసారి మొత్తం ఒకసారి కలిపేసినాక మనం పూర్ణ ముద్దలు ఎంత తీసుకున్నామో పిండి ముద్ద కూడా అంతే తీసుకోవాలి. కరెక్ట్‌గా స్వీట్ సరిపోతది దానికి దీనికి. మనకు పిండి పూర్ణం కూడా ఎక్కువ ఏం మిలిగాయి. ఇవి ఎన్ని ముద్దలైనాయి అవన్నీ ముద్దలు కరెక్ట్‌గా సరిపోతాయి. నేను తీసుకున్నదైతే కరెక్ట్‌గా సరిపోయింది. మనకి పిండి చాన్ సేపు నానితే ఇంకా మంచిగా వస్తాయి. నేను నానబెట్టి గంటన్నరకి ఎక్కువనే అయితుంది. ఎంత మంచిగా వస్తుంది చూడండి. మనకిట్లా ఉంటే పూర్ణం బయటికి రాకుండా, ఈ భక్షాలు ఇచ్చుకపోకుండా మంచిగా వస్తాయి. ఈ పక్క, ఆ పక్క పిండిని ఇట్లా అనాలి. మంచిగా ఇట్లా అంటుంటే మంచిగా మొత్తం ఇట్లా క్లోజ్ అయినాక పైనేమన్నా పిండి ఎక్స్ట్రా మిలిగితే తీసేసుకోవాలి. ఇక్కడ నేను 2 కవర్లు కట్ చేసి పెట్టుకున్న. కవర్లలోనే ఒత్తుతా. నేను ఎక్కువ కవర్లతోని చేస్తాను. నాకు అది మంచిగా అలవాటయిపోయింది. వేరే ఏ కవర్ ఉంటే ఆ కవర్ తీసుకోండి మీరు. కవర్ మీద పెట్టేసి కవర్‌కి నూనె రాసి పెట్టిన. పైనంగా కూడా ఇంకో కవర్ వేసి ఇట్లా ఒత్తుకోవాలి. మనకు చేయిలకు అంటకుండా, పీటకు అంటకుండా వస్తది మంచిగా. పిండి మెత్తగా ఉంది గదా! ఇట్లాంటి కవర్లలో పెట్టి ఇట్లా అన్నామంటే మనకెంత ఎలుపు కావాలనుకుంటే అంత ఎలుపు అనుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తది. పీటల మీద పెట్టి తాల్చినామనుకో అది అతుక్కుంటదనమాట. మళ్ళా పొడి పిండేస్తే మళ్ళా అది ఎక్కువ అయితది. పిండేయకుండా మాత్రం ఇట్లా ఎలుపుగా అనుకోవాలి. పిండి ఎక్కువ మెత్తగా ఉంది, పూర్ణం కూడా మెత్తగా మంచిగా ఉంది కాబట్టి ఇట్లా ఒత్తుకుంటే మంచిగా సమానంగా మంచిగా వస్తాయి. మనకు ఎంత కావాలనుకుంటే సైజు అంత అనుకోవచ్చు. మరీ లావు కాకుండా, మరీ పలచగా కాకుండా ఈ సైజు ఉంటే మంచిగా సరిపోతది. పైనంగా ఉన్న కవరు తీసేయాలి. తీసినాక భక్షం పైనంగా చేయి పెట్టి మనం ఆ మాత్రం ఇట్లా తిప్పి పై కవర్‌ను కూడా తీసేసుకోవాలి. ఇట్లా చేయడం వల్ల పూర్ణము బయటికి రాకుండా, భక్షం ఇచ్చుకపోకుండా మంచిగా వస్తాయి. ఆ మాత్రం ఇట్లా తీసేసి పెంక కొద్దిగా వేడిగుండంగా వేసి ఒక సైడ్ కొద్దిగా కాలినాక మళ్ళీ తిప్పేసుకోవాలి. తిప్పేసిన తర్వాత మళ్ళీ ఆ పక్క కూడా కొద్దిగా కాలనివ్వాలి. ఇప్పుడు 2 పక్కల తిప్పేసి ఇప్పుడు నెయ్యేసుకొని కాల్చుకోవాలి. ఇట్లా వేసుకొని కాల్చుకుంటే మంచిగా పొంగుతాయి, బాగొస్తాయి భక్షాలు. ముందే నెయ్యేసినామనుకో పొంగాయనమాట. ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం గాలిన తర్వాత తిప్పేసి మళ్ళీ వేసుకుంటే మంచిగా పొంగుతాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఒక సైడ్ కొద్దిగా పొంగినాక మళ్ళీ తిప్పేసి మళ్ళీ ఈ సైడ్ కూడా కొద్దిగా నెయ్యేసినామంటే మంచిగా పొంగుతూ వస్తాయి, మెత్తగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇట్లా చేస్తాను నేనైతే. ఇదే విధంగా మిగతాయి కూడా అన్ని ఇట్లనే చేసేసుకోవాలి. అన్నీ చేసినాక చూడండి చేసిన రోజే కాదు నెక్స్ట్ డే కూడా మంచిగా మెత్తగా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. చూడడానికి కూడా కలర్ కూడా మంచిగా ఉన్నాయి. పప్పు వేయకుండా చేసింది టేస్ట్ ఎట్లున్నాయి అనుకోకండి. మేము తిన్నాం, చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బ్యాచిలర్స్ దగ్గర మిక్సీలు అట్లా ఉన్నాయి కదా, ఇట్లా కూడా ట్రై చేయొచ్చు అని చేసిన. పప్పుతోని కూడా ఇంకోటి చూపిస్తాను, అది చూడండి. ఒక గిన్నెడు పప్పు తీసుకుంటున్నాను. పప్పుని కడిగిన తర్వాత ఒక గిన్నెకి 2 గిన్నెల నీళ్లు పోయాలి. ఏ గిన్నె అయితే మనం కొలత పెట్టుకుంటామో దాంతోనే బెల్లము, పిండి అన్నీ కలుపుకొనికి అదే గిన్నెని పక్కకు పెట్టుకోవాలి. మీరు కప్పు అయినా తీసుకోవచ్చు, గిన్నె అయినా తీసుకోవచ్చు, ఏది తీసుకుంటే అది పక్కన పెట్టుకోండి. ఈ పప్పు గంటకి ఎక్కువనే నానాలి. గంటన్నర 2 గంటలు నానితే మంచిగా ఉడుకుతుంది. పిండి కోసం అయితే నేను మా దగ్గరలో ఉన్న షాప్కి వెళ్తే భక్షాలు చేయనీకంటే ఈ దీపకు పిండి అది రవ్వలాగా ఉంది, అది కొంచెము ఇది బాగుంటుంది. భక్షాలకు స్పెషల్ ఇదే ఉంటుంది. ఉగాది ముందరనే వస్తుంది, ఎప్పుడు దొరకదు. ఇది బాగుంటుంది, తీసుకోమని మాకు తెలిసిన వాళ్ళ షాప్లోకి వెళ్తే ఇచ్చిరనమాట. ఇదే పిండిని తీసుకొచ్చినాను. దీని ఫోటో కూడా ఉంది, మీ దగ్గరలో దొరికితే తెచ్చుకోండి, బాగుంది. చూస్తాను కొంచెము రవ్వలాగా ఉంది అనమాట. ఈ పిండి కలిపినాకైతే మంచిగా అవుతుందని ఇచ్చిర్రు. ఒక గిన్నెన్నర తీసుకుంటున్నా ఇదే పిండిని. ఇందులోకి కొంచెం ఉప్పు, మరీ ఎక్కువ కాదు, మనకి చిటికెడంతా మన చేత్తోని ఏలుతోని పట్టుకొని ఇట్లా వేసుకోవాలి. మరి ఎక్కువ వేయద్దు. స్వీట్లో కొంచెం ఉప్పు వేస్తేనే బాగుంటుంది. కొద్దిగంత పసుపు, 1 స్పూన్ నెయ్యి కూడా వేసి కలుపుతున్నాను. పసుపు మీ ఇష్టము, కంపల్సరీ వేయాలి భక్షాలని ఏం లేదు, నేను కలర్ కోసం వేస్తున్నాను. ఇది మొత్తం కలిసేటట్టు కలిపిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ మన చపాతీ పిండి కంటే కొంచెము మెత్తగా కలుపుకోవాలి, మరి గట్టిగా ఉండొద్దు. ఫస్ట్ మనం వేళ్ళతో ఇట్లా అనుకుంటా అన్నాక మొత్తం నానినాక అప్పుడు తర్వాత మళ్ళీ పిండి ముద్దలాగా పిసకాలన్నమాట.
ఇంతకు ముందుకు నేను భక్షాల వీడియో అని పెడితే, "అక్క నువ్వు ఏ పిండి వాడినావు? ఆ పిండి ఫోటో పెట్టు. ఆ పిండి లింక్ ఇయ్యి" అని చాలా కామెంట్స్ ఇప్పటి వరకు గూడా వస్తున్నాయి. నిన్న గూడా ఒక కామెంట్ వచ్చింది. "ఆ పిండిది ఫోటో పెట్టు. నువ్వు ఏ పిండితోని చేసినావు" అని. అందుకే నేను మీకోసము ఆ షాప్‌లో అడిగి మరీ ఫోటో తీసుకొచ్చి పెట్టినా. భక్షాలయితే మంచిగొచ్చినాయి. స్పెషల్‌గా భక్షాల కోసమే అంట. మా షాప్ పెద్ద షాపే అది. హోల్‌సేల్ షాపు మా దగ్గరలో ఉంటది. వాళ్ళు ఉగాది ముందలే ఈ పిండి అమ్ముతారు. మెత్తగా కలిపిన తర్వాత మళ్ళా పైనంగా గూడా కొంచెం నెయ్యి వేసి చుట్టుముట్టు ఆ పిండికి మొత్తం అప్లై జేసి మూత పెట్టి, ఈ పిండిని గూడా నానబెట్టుకోవాలి. మనకు పట్టుకొని జూస్తే చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా అనిపియాలి. అట్లుండాలనమాట. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. మనకు గంటకి ఎక్కువ నానితేనే భక్షాలు మంచిగా వస్తాయి. ఈలోపు మనకు నానిన పప్పు ఉంది గదా! ఆ పప్పుని గూడా ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్లొస్తే చాలు. మరి మెత్తగా ఉడికించనవసరం లేదు. 2 విజిల్లొచ్చిన తర్వాత అందులో ఉన్న గాలి మొత్తం పోయినంక నేను మూత తీసి చూపిస్తున్నాను. మంచిగా ఉడికిపోయింది. ఇందులో ఉన్న నీళ్ళు ఎక్కువ ఉంటే వంపేసుకోవాలి. వంపిన తర్వాత ఆ నీళ్ళని చార్‌లోనైనా పోసుకోవచ్చు. పప్పు చార్‌లోనైనా పోసుకోవచ్చు. నీళ్ళని మాత్రం పడేయకుండా దేంట్లో దాంట్లోకి వాడుకోండి. టేస్ట్ చాలా బావుంటాయి. ఇప్పుడు ఈ పప్పుని పొయ్యి మీద పెట్టి ఒక గిన్నెడు బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకొని మంట మీడియంలో పెట్టి పప్పు మాడకుండా కలుపుకుంటూ ఆ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఒక 2 నిమిషాలు తిప్పినామనుకో ఇట్లా మంచిగా కరిగిపోతది బెల్లము. బెల్లం కరిగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. డైరెక్టు పప్పులోనే బెల్లం వేసి మిక్సీ పడతారు గానీ, అట్లా కాకుండా ఇట్లా బెల్లం కరిగించి చల్లారినాక మిక్సీ గిన్నెలో వేసేసుకొని పట్టుకుంటే పూర్ణం మంచిగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఇలాచీ పౌడరు, కొంచెం సోంపు కూడా వేసుకోవాలి. ఇలాచీ ఫ్లేవరు, ఆ సోంపు ఫ్లేవర్ టేస్ట్ చాలా బావుంటాయి భక్షాలు. మీకిక్కడ పూర్ణం మిక్సీ పట్టేటప్పుడు గట్టిగా అనిపిస్తే ఒక 2 స్పూన్ల పాలు వేయండి. కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. పూర్ణం మీకు లూజ్‌గా అనిపించిందనుకో, ఒక 2 స్పూన్ల వేయించిన ఉప్మా రవ్వ ఉంటది గదా! అదైనా ఒక 2 స్పూన్లేసుకోండి. నేను తీసుకున్న పప్పుకి, బెల్లానికి కరెక్ట్‌గా సరిపోయింది. మంచిగా వచ్చింది. గట్టిగా లూజ్‌గానే ఏమి గాలేదు. ఒకవేళ మీకైతే అట్లా కలుపుకోవాలని చెప్తున్నాను. చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని, మనకు ఎన్ని చేసుకుంటామో భక్షాలన్నీ చేసుకోండి. ఎక్కువ చేయాలనుకుంటే ఇద్దరుంటే తొందరగా అయితది. ఒక్కరున్నారనుకో ఒక 5, 6 చుట్టేసి చేసుకోవాలి. ఈ పూర్ణం మనకు చేసినాక 4, 5 రోజుల వరకు గూడా ఉంటది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. మనం చేయాలనుకున్నప్పుడు ఒక గంట ముందు తీసి బయట పెట్టినామనుకో మంచిగా ఉంటది. లేదా బిగ్గరున్నట్టు అయితది. ఎమ్మటే చేస్తే రాదు. దీంతోటి మనము పూర్ణం బూరెలు గూడా చేసుకోవచ్చు. మైదా పిండితోని చేస్తాం గదా! పూర్ణం బూరెలు అవైనా చేసుకోవచ్చు. మినపప్పు నానబెట్టి పూర్ణం బూరెలు చేస్తాం గదా! అవి గూడా చేసుకోవచ్చు. నానబెట్టిన పిండిని మళ్ళొకసారి కలిపి మనం పూర్ణం ముద్దలెంత చేసుకున్నామో పిండి ముద్దలు గూడా అంతే చేసుకోవాలి. చేతులకు అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం నూనె అంటించుకొని ఇట్లా చేసుకోండి. లేదా చపాతీలాగా కాలుస్తామంటేనేమో పొడిపిండేసి అయినా కాల్చుకోవచ్చు. నేను పొడిపిండి ఎయట్లేదు. కొంచెం నూనె అంటించుకొని చేతి మీదనే పెట్టి ఇట్లా చేస్తున్నాను. ముందు కవర్‌లో పెట్టి చేసినా గదా! సేమ్ అట్లనే చేస్తున్నాను. చపాతీ తాల్చినట్టు తాలవడం కన్నా ఇట్లా చేసిందే నాకు ఈజీ అనిపిచ్చింది. మంచిగా వస్తున్నాయి. ఇట్లా చేసినయే పొడిపిండి వేసి చేసినయి అంత మంచిగా అనిపియట్లేదు. ఒకవేళ మీకు నూనె, నెయ్యి వద్దనుకునే వాళ్ళు చపాతీ కర్రతోని పొడిపిండేసి కూడా కాల్చుకోవచ్చు. పూర్ణం పెట్టి మొత్తం ఇట్లా క్లోజ్ చేసినాక పైన ఎక్స్‌ట్రా పిండేమన్నా మిగిలితే అది తీసేసి ఇట్లా మాత్రం ఒత్తేసేయాలి. పూర్ణం గూడా మంచిగా లోపల ఉండిపోతది. బయటికి రాదు ఇట్లా చేసుకుంటే. వీటిని గూడా సేమ్ నేను కవర్ మీదనే పెట్టి చేస్తున్నాను. మీరు ఇద్దరుర్రనుకో ఒకరు ఒక ముద్దలు జేసి ఇట్లా పూర్ణం పెట్టి ముద్దలు జేసిస్తే, ఒకరు ఇట్లా తాల్చుకుంటే తొందరగా అయిపోతాయి. ఒక్కరుర్రనుకో ఒక 4, 5 పూర్ణ ముద్దలు చేసుకొని, పిండి ముద్దలు పెట్టుకొని ఇట్లా జేసి చేసుకోండి. కిందంగా ఒక కవరు, పైనంగా ఒక కవర్ పెట్టి ఇట్లా మాత్రం ఇట్లా సాపుగా అన్నామనుకో మనకు ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకోవాలి. ఇట్లా జేయడం ఈజీగుంది అన్నిటికన్నా. మీకు నచ్చితే మీరు గూడా తప్పకుండా ఇట్లనే ట్రై జేయండి. బావున్నాయి. ఎన్ని జేసినా మనకు యాస్ట రాదు. మనకు కాల్చినా గానీ పూర్ణం బయటికి రావడము, లేదా పొడి పిండి వెలగడం అట్లా మంచిగా అనిపియట్లేదు. ఇట్లనే మంచిగా అనిపిస్తుంది. కాపోతే మనం చేతి మీద తీసుకొని పెంక మీదేసి కాల్చుకోవాలి. కవర్‌తోనేసినామంటే కవర్ గుంజుకుంటది. వేడి తలగనీయొద్దు. ఇట్లా చేయితోని తీసుకొని యేసుకుంటే మంచిగా వచ్చేస్తాయి. ఒక పక్క కాలినంక మళ్ళా తిప్పేసి రెండో పక్క గూడా కాల్చుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండి గూడా మొత్తం ఇట్లనే చేసేసుకోవాలి. పిండితోని జేసినయి నచ్చినాయా మీకు? పప్పుతోని జేసినయి నచ్చినాయా? మీరు గూడా ఏది నచ్చితే అది తప్పకుండా ట్రై జేసి మీకు ఎట్లొచ్చిందో చేసినంక కామెంట్‌లో జెప్పండి.
వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంజులేజే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పిండితో చేసే నాకు పెద్దగా పొంగినట్టు అనిపించలేదు, ఎట్లుంటాయో అనుకున్నా. కాకపోతే తింటప్పుడు మంచిగా ఉన్నాయి, చుంచుతుంటే మనకు మంచిగా చునుగుతున్నాయి. సైడ్ల పొంటి కూడా గట్టిగా పట్టినట్టు అట్లా ఏం లేవు, మంచిగా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేను చెప్పడం కన్నా మీరు కూడా ట్రై చేసి ఎట్లొచ్చినా కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.